ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి, 100% జాబ్ సాధించండి. యా కమింగ్. నువ్వా? ఎందుకు వచ్చావు? నీకోసమే. వెళ్ళిపో, ఎవరైనా చూస్తే బాగుండదు. నేను వెళ్ళను, నీకు సారీ చెప్దామని వచ్చా. పర్లేదు, రేపు పొద్దున చెప్పొచ్చు. ప్లీజ్ వెళ్ళు. నేను వెళ్ళను. ప్లీజ్ వెళ్ళు. నేను వెళ్ళను. నీకు ఒంట్లో బాగాలేదని తెలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు తెలిసినమ్మ ఇన్ని పచ్చిమిరకాయలు తింది, ఏదైనా మందులు ఇమ్మన్నాను. ఆయన ఇన్ని పచ్చిమిరకాయలు తిన్న అమ్మాయికి మామూలు మందులు సరిపోవు, మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నా. నాలుగు మంట పెట్టినప్పుడు వెన్నె రాసుకుంటే తగ్గుతుందని మా అమ్మ చెప్పింది. చిన్నప్పుడు అలాగే చేసేదంట. అయినా పిచ్చిదానిలాగా అన్ని పచ్చిమిరకాయలు ఎలా తిన్నావు? నేనేదో నిన్ను ఆట పట్టిస్తుంటే. గట్టి కోరిక రాక్షసి. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఉత్తప్పుడు ఎంత చిన్న పిల్లాడువో అప్పుడప్పుడు అంత పెద్ద ప్రేమికుడు నువ్వు. థ్యాంక్ యూ. ఎవడో దొంగ రాసుకెళ్ళి హాస్టల్లోకి దూరాడంట. రూమ్స్ అన్ని చెక్ చేస్తున్నాం. నీ రూమ్ లోకి రాలేదు కదా? నువ్వేంటి ఎంత టెన్షన్ గా ఉన్నావు? అది నాకు కొంచెం నీకు ఒంట్లో బాలేదు కదా? రెస్ట్ తీసుకో, రూమ్ లాక్ చేసుకో. వాడి సంగతి నేను చూస్తాను. వేణు జాగ్రత్త. వేణు జాగ్రత్తగా వెళ్ళు ప్లీజ్. సరే. ఎవడో దొంగ రాసుకెళ్ళి హాస్టల్లోకి దూరాడంట. రూమ్స్ అన్ని చెక్ చేస్తున్నాం. ఎక్కడున్నాడు వాడు? మొత్తం వెతికారా? అంతా వెతికాం సార్, ఎక్కడున్నాడో తెలియట్లేదు. నువ్వు బయట చూడు. Idiot. లేడీస్ హాస్టల్ పని ఏంట్రా? చెప్పరా? నేనే తప్పు చేయలేదు సార్. ఎవరు నల్లర పెడతాను వచ్చారు అక్కడికి? Idiot. I will kill you, rascal. అర్ధరాత్రి లేడీస్ హాస్టల్ పని ఏంట్రా నీకు? Idiot. వచ్చినప్పుడు నేను చూస్తున్నాను. స్టూడెంట్స్ పోరం పోకే ఏంట్రా నేను నమ్మేది? అసలు నేను చూసినప్పుడు అనుకున్నాను పెద్ద రోగు అయినావు. అను ఆగు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు బ్యాడ్ అయిపోతావు. నిజమన్నా? లేదు అరుణ్, నేను వెళ్ళి వేణు నా కోసమే వచ్చాడని చెప్పేస్తాను. నీకేమైనా పిచ్చా? ఆయన సంగతి నీకు తెలుసుగా. నువ్వు వెళ్తే ఇంకా కొడతాడు. వాడు చెప్పేది కరెక్ట్ అని చెప్పేది కరెక్ట్. నీ కాలేజ్ ఉంటే వీడు ఇవేనా మీ కాలేజీలో పిల్లలు చెప్పే లెసన్స్? వీడు నీ కొడుకేగా ఇలాగ పెంచడం? పనికి మళ్ళీ ఎదలా పెంచావు, సిగ్గుండాలయ్యా. ఇలాంటి ఎదవలు ఇక్కడ ఉంటాకు వీల్లేదు. మిమ్మల్ని ఇప్పుడే యూత్ ఫెస్టివల్ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. ఐ విల్ కంప్లైంట్ దిస్ టు ది యూనివర్సిటీ. ఇడియట్స్. గెట్ లాస్ట్. సార్, వాడు ఒక్కడి చేసిన దానికి టోటల్ కాలేజీని బ్లేమ్ చేయకండి సార్. తప్పు వాడిది కాదు, నాది సార్. ఇలాంటి కొడుకుని కన్నందుకు నన్ను కొట్టండి సార్. కొడుకుని చూసి తండ్రి తలెత్తుకుని తిరిగేలా ఉండాలి. నిన్ను చూసి మీ నాన్న తలదించుకోవాల్సి వచ్చిందంటే నువ్వు ఎంత ఎదవో తెలుసుకో. నాన్న మాట్లాడకు, ఇంకెప్పుడు నాతో మాట్లాడకు. నాన్న నాన్న నేను ఏ తప్పు చేయలేదు నాన్న. నాతో మాట్లాడడం మానేది నాన్న. ప్లీజ్ నాన్న. నాన్న నన్ను నమ్మండి నాన్న. నాన్న ప్లీజ్ నాన్న, నేను చెప్పేది. అంకుల్, వేణు ఏ తప్పు చేయలేదు. నాకు ఒంట్లో బాలేదని నన్ను చూడటానికి వచ్చాడు. ప్లీజ్ అతనితో మాట్లాడండి. అతన్ని శిక్షించకండి అంకుల్. ఏదేమైనా
ఆ టైంలో లేడీస్ హాస్టల్కి రాకూడదన్న సంస్కారం వాడికి ఉండాలి కదమ్మా. తండ్రిగా నేను అది వాడికి నేర్పలేకపోయాను. నేను శిక్షిస్తున్నది వాణ్ణి కదమ్మా, నన్ను నేను శిక్షించుకుంటున్నాను. అతనికి సంస్కారం లేదని ఎలా అంటారు అంకుల్? ఎన్ని దెబ్బలు కొట్టినా నోరు తెరిచి నా పేరు బయటికి చెప్పలేదు. నేను అల్లరి కాకూడదని. అది సంస్కారం కాదా? అది మీ నుంచి వచ్చింది కాదా? ఇప్పటిదాకా వాడు ఎన్నో ఆకతాయి పనులు చేశాడు. వాడు జీవితంలో చేసిన మొట్టమొదటి మంచి పని నిన్ను ప్రేమించడం. అది చాలు వాడిని క్షమించడానికి. ఏంటి వేణు, నిన్న రాత్రి దాని గురించి బాధపడవు. మనిషికి కావాల్సింది కాస్తంత ధైర్యం, చొరవ. అవన్నీ ఉన్నాయి కాబట్టే అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లోకి వెళ్ళాడు. వాళ్ళెంత బాగా తన్నినా నోరు మూసుకుని ఊరుకున్నాడు. అలా డల్గా ఉండకూడదు వేణు. కమాన్, హ్యాపీ, బీ హ్యాపీ. క్యాంపస్ అంతా నేను పెద్ద ఎదవ అనుకుంటోంది. అది నిజమే అనుకో. అనులాంటి అందమైన తెలివైన అమ్మాయి నీకు ఎలా పడింది గురు? ఆ ట్రిక్ ఏదో కాస్త మాకు కూడా చెప్పు. నీకంటే ఎన్నో విషయాల్లో మేము చాలా బెటర్. అయినా సరే మమ్మల్ని ఒక్క అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేయట్లేదే. చెప్పవా వేణు, ప్లీజ్ చెప్పవా వేణు. అనుని ఎలా పడేసావు చెప్పవా? మాకు కూడా కొంచెం చెప్పరా ప్లీజ్. వేణు గురించి ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా నిన్ను. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. వేణు, వేణు. ఏంటి వేణు ఇది? ఎందుకు అలా ఉన్నావు? నేను నీకు సరిపోనాను. వాట్? వాళ్ళన్న మాటలు పట్టించుకుంటావా? వాడికి ఏం తెలుసు నీ గురించి? ఎవడో గొట్టంగాడు ఏదో వాగాడే అనుకో, అంత మాత్రానా నేను నీకు సరిపోను అంటావా? అవును, సరిపోడు. వీడు నీకు నిజంగానే సరిపోడు. రేయ్, వాళ్ళన్నది తప్పని ప్రూవ్ చేయరా, అప్పుడు సరిపోతారా నువ్వు అనుకి? రేయ్, ఏ క్యాంపస్లో అందరు నిన్ను ఎదవన్నారో అదే క్యాంపస్లో నువ్వు హీరో అనిపించుకో. ఫెస్టివల్ నుంచి నువ్వు ఛాంపియన్లా బయటికి రా. నేను ఛాంపియన్ చేస్తాను. గెలు, ప్రాణాలు అడ్డుపెట్టి గెలు. కొంచెం కష్టపడు. అను ప్రేమించిన ఒక జీరోని కాదు, ఒక హీరోని అని నిరూపించుకోరా. రేయ్, అనుకి లైఫ్లో నువ్వు ఇవ్వగలిగిన మంచి గిఫ్ట్ ఇదేరా. చూపు ఇక్కడ కాదు, అక్కడ. కాన్సంట్రేట్. వెళ్ళగానే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. చూద్దాం, దాందే ఉంది, వదిలేండి ఊరికే. ఆ అమ్మాయి నన్ను చూసి నవ్వుతోందిరా. సార్, మిమ్మల్ని చూస్తే ఎవరికైనా నవ్వొస్తుంది సార్. అంటే జోకర్లా కనబడుతున్నానా? అది నవ్వుతో కూడిన నవ్వురా. కరెక్ట్ సార్, ఇప్పుడే వెళ్ళి మ్యాటర్ క్లియర్ చేసి వస్తాను. అరే, మీకు ప్రాక్టీస్ లో 100 మార్కులు. థ్యాంక్ యూ సార్. రండ్రా, పదండ్రా. మీతో కొంచెం మాట్లాడాలి, ప్లీజ్ ప్లీజ్. అక్కడ దూరంగా దిష్టి బొమ్మకి ప్యాంటు చొక్కా వేసినట్టు పొట్టిగా కుదమట్టంగా ఉన్నాడే, ఆయనే మా లెక్చరర్. మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు. మీతో పెళ్లి జరిపించమని నా బుర్ర తినేస్తున్నాడు. మీరే చిన్న హెల్ప్ చేయాలి, ప్లీజ్ ప్లీజ్. ఏంటది? ఓకే, థ్యాంక్స్ అండి. హాయ్ హ్యాండ్సమ్. హ్యాండ్సమ్. మీరు షార్ట్ గా ఉన్నా చాలా స్మార్ట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. కానీ నేను స్పోర్ట్స్ మెన్ నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. స్పోర్ట్స్ మెన్? నేను పెద్ద స్పోర్ట్స్ మెన్. నేను మొన్న రీసెంట్ గా జరిగిన ఒలింపిక్స్ నేను కూడా వెళ్ళాల్సింది, టైం లేక వెళ్ళలేదు. టెల్ మీ. ఆ హర్డిల్స్ జంప్ చేస్తున్న అతన్ని ఓడించాలి. నీ కోసం ఏమైనా చేయగలుగుతా, కాకపోతే చిన్న కండిషన్. నేను పరిగెత్తుంటే నువ్వు నాకు ఎదురుగా ఉన్నావు అనుకో, 100 మీటర్స్ ఏంటి 100 కిలోమీటర్స్ కూడా పరిగెడతా. ఓకే? ఓకే, కమ్ ఆన్, లెట్స్ గో. ఆల్ ది బెస్ట్. అల్లా క్రీస్తు. హలో, నిన్ను ఎవరు పిలుస్తున్నా చూడు. అయిపోయావురా, అయిపోయావు అంతే.
రండ్రా సార్ సార్ జాగ్రత్త సార్. సార్ అమ్మా అమ్మా సార్ మిమ్మల్ని చూసి ఇంకో అమ్మాయి నవ్వుతుంది సార్. జీవితంలో ఏ అమ్మాయి అవసరం లేకుండా చేసింది అది. అది అందంగా నవ్వింది నా మొహం చూసి కాదు, నా పొజిషన్ చూసి. కమాన్ రా. ఏరా రే అరుణ్, నేను మానేస్తాను రా. ఎంత ట్రై చేసినా ఈ టెక్నిక్ నాకు రావట్లేదురా. కాంపిటీషన్ గెలవడం నా వల్ల కాదురా. ఎందుకు కాదు? కంగారు పడుకో. అస్తమానం కొట్టడం ఒకటే నా పని కాదు. పిల్లలు తప్పులు చేస్తే పేరెంట్స్ కొడతారు, మంచి పనులు చేస్తే అప్రిషియేట్ చేస్తారు. మా టీచర్స్ కూడా అంతేనయ్యా. మీతో మాకు శాశ్వతంగా శత్రుత్వం ఎందుకుంటుంది చెప్పు? నువ్వెన్ని ఆకతాయి పనులు చేసినా ఫెస్టివల్ అయ్యేలాగా ఏదో ఒక ఈవెంట్లో ఛాంపియన్ అవ్వాలని ప్రాక్టీస్ చేస్తున్నావు. అది నాకు నచ్చింది. ఛాంపియన్ అవ్వడానికి కావాల్సింది టెక్నిక్ ఒకటే కాదు, జీల్, బర్నింగ్ డిజైర్. నాతో రా. వెల్కమ్ టు గీతం యూత్ ఫెస్టివల్. మనసుంటే మార్గం ఉంటుంది అన్నారు పెద్దలు. అవకరాలను అధిరోహించి అవహేళనలను అధిగమించి విజయాన్ని ఆరోహించాలన్న ఆరాటంతో మన ముందుకు వస్తున్నారు మన పోరాట యోధులు, అలుపెరగని ధీరులు. ఈ రోజు ఈ పరుగు పందానికి విచ్చేసిన హలో మిస్టర్ రాజేష్. హలో సార్, వెల్కమ్ ప్లీజ్. ఈజ్ మై స్టూడెంట్ వేణు. హాయ్ వేణు, వెల్కమ్ ప్లీజ్. హలో సార్. వాచ్ దెమ్. అద్భుతం. ఇది క్రీడా స్ఫూర్తికి నిదర్శనం. ఈ పోటీలో విజేతలైన 9 మందికి శ్రీ రాజేష్ గారు ట్రోఫీని అందజేస్తారు. చూసావా వేణు, వాళ్ళలో ఏ ఒక్కడైనా ఛాంపియన్ అవ్వాలనుకుంటే కింద పడిన వాడిని అలాగే వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. ప్రైజ్ కంటే పార్టిసిపేషనే ముఖ్యం అనుకున్నారు. కాబట్టి అందరూ ఒకేసారి వెళ్ళి ఫస్ట్ ప్లేస్ కొట్టారు. దేవుడు వాళ్ళకి కొన్ని లోపాలు ఇచ్చినా మనోధైర్యంతో వాటిని అధిగమించి ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏ లోపం లేని నువ్వెందుకు పార్టిసిపేట్ చేయకూడదు? నీకు కావాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ మోటివేషన్. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. ఓకే? రేయ్, అర్ధరాత్రైనా అలుపు లేకుండా గెలుపు కోసం బాగానే కష్టపడుతున్నావు. నీ పద్ధతి నాకు నచ్చలేదు. మా వాడు లవర్ని దన్నుకుపోయి అది ఛాంపియన్షిప్ లో దన్నుకుపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేమైనా ఎర్రియాదని అనుకున్నావా? అందుకేరా నిన్ను 4 పీకేమనుకో నువ్వు ఎలా ఆడతావో తెలుస్తుందిరా ఎదవ. రేయ్, ఆగండి. ప్రాణాలు తీస్తా, పదండ్రా.
ఎవరా వాళ్ళు ఎందుకు కొట్టారు ఏమైంది ఎవరా వాళ్ళు అరుణ్ వాళ్ళ ఫాదర్ రా. అరుణ్ వాళ్ళ ఫాదర్ ఆయన ఆయనకు నిన్ను కొట్టించాల్సిన అవసరం ఏంట్రా ఏమోరా. రే అరుణ్ వస్తున్నాడు, మనకేం చెప్పదురా. ఈ పాటి ముసుదని పడుకుని ఉంటాం అనుకున్నాను, కానీ ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నావంటే నేను చెప్పినట్టు ఛాంపియన్ అవుతావు అనమాట. గుడ్. ఏంట్రా డల్గా ఉన్నావు, ఏమైంది? ఏం లేదురా, అంత బానే ఉంది. రేయ్ ఎందుకు నిదానం దాస్తావు అరుణ్ మీ నాన్న రౌడీతో కొట్టించాడు మా నాన్న? అరుణ్ అదంతా ఏం లేదురా, వదిలే. ఏంట్రా మా నాన్న కొట్టించాడా? దెబ్బలంత తగలేదురా, వదిలేరా. తగలేదా? తగలేదురా. అరుణ్ ఏమైందిరా? అరుణ్ ఏమైందిరా, ఎందుకు కొడుతున్నావు? నొప్పిగా ఉందా? నువ్వు ఇక్కడ కొట్టలే. 4 సంవత్సరాల నుంచి లవ్ చేస్తాను రా నువ్వు 10 రోజులు ఎగరేసిపోయావు. ఇదే పని ఆ రోజు చేద్దాం అనుకున్నాను, కానీ అలా చేస్తే అను దృష్టిలో నేను బ్యాడ్ అయ్యేవాడిని. నాకు కావాల్సింది నువ్వు బ్యాడ్ అవడం. నేను నీకు హాకీ నేర్పించింది నిన్ను ఛాంపియన్ చేద్దామని కాదురా, అందరి ముందు ఓడించి నిన్ను పెద్ద ఫూల్ చేద్దామని. రేయ్ ఆ రోజు లేడీస్ హాస్టల్కి పంపించి నువ్వు ఇరుక్కునేలా చేసింది నేనేరా. రేయ్ అనుని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, నువ్వు అడ్డొచ్చావు ఓకే, కానీ అనుని ఒక్క రాత్రికి నాకు వదిలేరా. ఒక్క రాత్రి చాలు, కావాలంటే పెళ్లి నువ్వే చేసుకో. నువ్వే చేసుకో, ఆలోచించుకో. టేక్ యూర్ ఓన్ టైం. ఓకేనా? పంపిస్తావా? ప్రేమ కంటే ఫ్రెండ్షిప్ ఎక్కువ అనుకున్నాను రా, అది తప్పని ప్రూవ్ చేసాం. అను గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడటం కాదురా, తను ఏం చేస్తానో చూడు. వదిలిపడగరాడు. అన్నోడించడం కాదురా, అసలు నువ్వు మ్యాచ్ ఆడుతావు. నాతో గేమ్ ఆడతారా? నువ్వు అది ఛాంపియన్ కొట్టండి వీడి కాళ్ళు, ఇరగొట్టండి వీడిని. డౌన్లో అడగబెట్టుకుంటా, ఇరగొట్టండి వాడి కాళ్ళు. నీకేమైనా పిచ్చి పట్టిందా? అరుణ్ ఎందుకు కొడుతున్నారు? కొట్టడం కాదు, అసలు వీడు చంపేయాలి. ఎందుకు చంపాలి? అరుణ్ అంత తప్ప ఏం చేశాడు చెప్పు. ఏం చేశాడా వీడు? నేను చెప్తాను, నేను మ్యాచ్ ఆడితే వీళ్ళు ఓడిపోతారట, అందుకే నన్ను కొట్టి మ్యాచ్ ఆడకుండా చేయాలని చూస్తున్నాను. రేయ్ నీకోసం ఇంత చేశాను, నువ్వు ఒక్క మాట చెప్తే నేను ఆడటం మానేసేవాడిని కదరా. ఛాంపియన్షిప్ నాకు కొత్త కాదురా, నీకు అవసరం. నువ్వు ఛాంపియన్ అయితే అను కంటే ఎక్కువ నేను హ్యాపీ ఫీల్ అవుతాను. అబద్ధం చెప్తే చంపేస్తా. వేణు చేసింది చాలు, నిజమేంటో కళ్ళ ముందు కనిపిస్తోంది. నువ్వే అబద్ధం చెప్తున్నావు. ఒక్కడిని చేసి 5గురు కొడుతున్నారే, మీరు అసలు మనుషులేనా? అను నేను చెప్పేది కూడా విన్నాను ప్లీజ్. షట్ అప్. ఆఫ్టర్ ఆల్ ఛాంపియన్షిప్ కోసం నువ్వు ఇంత నీచంగా బిహేవ్ చేస్తావు అనుకోలేదు. నీ కోసం ఇంత చేసిన అరుణ్ని కొడుతున్నావంటే నువ్వు అసలు మనిషివే కాదు. అను ప్లీజ్ నేను చెప్పేది విను. నువ్వు చెప్పడం కాదు, నేను చెప్తాను విను. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. గెట్ లాస్ట్. నిన్ను ప్రేమించి నేను తప్పు చేశాను. Hockey match is going to be started very soon, and this is going to be the final competition of Geetham Youth Festival 2024. Geetham College team being led by Arun Kumar, finally an engineering student of Geetham, and the other team is opponent Government Degree College Rajahmundry, being led by Mr. Venu. Now both teams are entering into the ground. Let's see, it's going to be the final match, and let's see who will become the big guys in front. This is going to be the last match. I think all the participants. Captains, come forward. And let's go. We all. Come on, boys. Intro yourself. నా ప్రేమ మీద ఒట్టేసి చెప్తున్నాను,
నీ మీద గెలుస్తాను రా. కమాన్ బాయ్స్. 1 minute సార్. ఇది నా లక్కీ కాయిన్, దీంతో టాస్ చేయరా ప్లీజ్. Quite surprising that Rajahmundry team's captain Mr. Venu is requesting Heads. to toss with his own coin. And I think it is the first time that anybody, since the game is invented. రాజమండ్రి విన్స్ ద Yeah, టాస్. yes. Rajahmundry team won the toss. Come on, take the Now positions. They have elected to strike the ball for the first time. Ready. And now they are starting the game. Yes! Yes! Yes!